కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. కాళేశ్వరం అనేది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్ రూపమే. తెలంగాణకు అదనపు నీటి లభ్యత కల్పించిన చారిత్రాత్మక ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంతో 2 అదనపు లిఫ్ట్లకు అవకాశం ఏర్పడిందని, కేసీఆర్ చొరవతో తెలంగాణకు 240 టీఎంసీల నీటి కేటాయింపులు సాధ్యమయ్యాయన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదని, కేసీఆర్పై రాజకీయ ద్వేషంతో కాదు, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి కాళేశ్వరం అంశాన్ని ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారే కానీ, మంత్రులు కానీ, అసలు వాళ్ళు ఎవరేం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బేసికల్లీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ఇంటిగ్రేటెడ్ ఏపీ స్టేట్. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించబడ్డటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతుందో ఆనాడు దశాబ్ద కాలం గడిచినప్పటికీ, ఆనాడు ఏదైతున్నదో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటుగా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, 3 అక్కల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఇవాళ ప్రాణహిత నదీ జలాలు ఏదైతుందో తుమ్మడియేటి వద్ద నుండి తరలింపుకు సంబంధించి 152 మీటర్ల ఎత్తుతోని ఆనాడు మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోలేకపోయినారు. మహారాష్ట్ర వాజ్ స్టిక్కింగ్ ఫర్ 148 మీటర్. ఇవాళ ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా, ఇట్ వాజ్ ఇన్ 2008, 2008లో అప్పుడు నేను కూడా మంత్రిగా ఉంటేనే వారు ఏదైతుందో తుమ్మడియేటి వద్ద బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి ఏదైతుందో 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.